భూగర్భ గనుల శాఖ యాక్షన్ తీసుకుంది. హైగ్రీవాకు 5,43,00,000 జరిమానా విధించారు. ఎండాడు సర్వే నెంబర్ 92లో 12.5 ఎకరాల భూమి భూగర్భ గనుల శాఖ అనుమతి లేకుండా వినియోగించారని నిర్ధారణ కావడంతో నోటీసులు అందించారు. నోటీసు అందుకున్న 15 రోజుల్లో జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ వైసీపీ నేత జీవీలకు షాక్ తగిలింది. హైగ్రీవా భూ వ్యవహారంలో అక్రమ మైనింగ్పై జిల్లా భూగర్భ గనుల శాఖ చర్యలు తీసుకున్నారు. హైగ్రీవాకు 5,43,00,000 జరిమానా విధించారు. ఎండాడు సర్వే నెంబర్ 92లో 12.5 ఎకరాల భూమి భూగర్భ గనుల శాఖ అనుమతి లేకుండా వినియోగించారని నిర్ధారణ కావడంతో నోటీసులు అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజు జరుగుతున్నారు. రాజు, ఇంకా భూగర్భ గనుల శాఖ జారీ చేసిన నోటీసులు ఇంకా ఏమని పేర్కొన్నారు? ఎప్పటిలోగా జరిమానా కట్టాలని ఆదేశించారు? సతీష్, ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఎంవివి సత్యనారాయణ భూ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటికి వెలుగు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు హైగ్రీవ్ భూములకు సంబంధించి గతం నుంచి ఇప్పటి వరకు కూడా జనసేన పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. దీనిపైన జనసేన నేత విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్ కూడా దీనికి పలుసార్లు కూడా ఫిర్యాదులు చేసినప్పటికీ గతంలో ప్రభుత్వంలో ఉన్న కారణంగా అధికారులందరూ కూడా భయపడి ఆ హైగ్రీవ్ భూముల దగ్గరికి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డారు. కానీ అదే విషయంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ఒక అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే అక్కడికైతే భూగర్భ శాఖ అధికారులు వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అక్రమ మైనింగ్ జరిగింది. అదంతా కూడా ఎంవివి సత్యనారాయణ, అదేవిధంగా ఆయన ఎవరైతే పార్ట్నర్ గా ఉన్న జీవి ఇద్దరు కలిసి కూడా అక్కడైతే నిబంధనలు ఉల్లంఘించారు. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా నిబంధనలు ఉల్లంఘించి గ్రావాల తవ్వకాలతో పాటు అక్కడ అక్రమ మైనింగ్ కూడా పాల్పడ్డారంటూ కూడా అధికారులు ఒక నిజ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ రోజు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నోటీసుల్లో అక్కడ అక్రమ మైనింగ్ అంటే భూగర్భ శాఖ కానీ మైనింగ్ శాఖ కానీ ఎటువంటి అనుమతులు లేవు, వాళ్ళెవరికి కూడా తెలియకుండా అక్కడ ఈ మైనింగ్ పాల్పడినందుకు గాను మొత్తం పూర్తి స్థాయిలో అక్కడ 5,43,00,000 వరకు కూడా జరిమానా విధించారు. ఈ జరిమానా కూడా 15 రోజుల్లో కట్టాలి. ఒకవేళ కట్టని నేపథ్యంలో దీన్ని లీగల్ గా యాక్షన్ కూడా తీసుకుంటామంటూ ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అయితే వరుసగా ఎంవివి సత్యనారాయణకు సంబంధించినంత వరకు, జీవీకి సంబంధించినంత వరకు కూడా ఆ అక్రమ మైనింగ్ కావచ్చు, లేకపోతే అక్రమ భవనాల నిర్మాణం కావచ్చు, లేకపోతే వాళ్ళంతా కూడా భూ కబ్జాలకు పాల్పడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే చూసుకుంటే చర్చి భూముల వివాదం కావచ్చు, లేకపోతే ఎంఈపీ కాలనీలో ఏదైతే భూదందాకు పాల్పడ్డారనే విషయం కావచ్చు, అదేవిధంగా గాజువాక ప్రాంతంలో కానీ, లేకపోతే ఏదైతే ప్రధానంగా సిరిపురం వద్ద నిర్మిస్తున్న భవనాల నిర్మాణంలో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఎంవివి సత్యనారాయణ అక్రమాలకు పాల్పడ్డారంటే పూర్తిగా కూడా అధికారులు ఒక అంచనాకు వేశారు. ఇప్పుడే పలు చోట్ల అది ఏవైతే అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా నిలుపుదల చేయాలంటూ కూడా నోటీసులు అందించారు. అయితే దాన్ని మాత్రం బేఖాతరు చేస్తూ ఎంవివి సత్యనారాయణ యథావిధిగా తమ పనులు అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా ఏదైతే హైగ్రీవ్ భూములకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఉండేటప్పుడు సపోర్టింగ్ గా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఏ ఒక్కరు కూడా ప్రజలకు కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ ఇబ్బంది కలిగే పనులు కానీ, లేకపోతే వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టే పనులు కానీ చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా అక్రమ మైనింగ్ చేయడం కానీ, లేకపోతే భూగర్భ నిల్వలు ఒకవేళ ఈ విధంగా చూస్తూ ఉంటే భూగర్భ నిల్వలన్నీ కూడా అట్టడిగిపోతున్న పరిస్థితిలో మొత్తం అక్రమ మైనింగ్ పాల్పడటం, లేకపోతే భూగర్భ నిల్వలకు సంబంధించి అక్రమాలకు పాల్పడటం, ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలోనే ఎంవివి సత్యనారాయణ పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ విశాఖ వాసులందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి 15 రోజుల్లో 5,43,00,000 వరకు కూడా చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామంటూ నోటీసులు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, థ్యాంక్ యూ రాజు. నంద్యాల జిల్లా అయ్యలూరి మట్టి వద్ద రౌడీ షీటర్ స్థాయి దారుణ హత్య